ఇక మీ ప్రియమైన మనవడు రాజా మిమ్మల్ని మోసం చేసి చిట్టెలుకకి సాయం చేశాడు. ఏమంటారు ఇప్పుడు? అంటే దీని అర్థం ఒక్కటే పెదరాణి అమ్మా, ఈ రాణి రాజాని హుండీని కైవసం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి. కాళీప్రసాద్ గారు, మహల్ లోపల సుస్సు చేయకూడదు, సరేనా? రాజాబాజాని అస్సలు విసిగించొద్దు. తనని ఎవరైనా సతాయిస్తే కట్ చేయండి, కానీ నన్ను మరవద్దు. ఎడవకండి. ఇక్కడేమో మీకు మంచి భోజనం ఇస్తారు, స్వచ్ఛమైన పాలు, కేక్, ఇంకా చాలా చాలా ఉంటాయిలే. రాజాబాజా కాళీప్రసాద్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తనని నీ దగ్గరుంచి నానమ్మ నాన్నతో కలిసి బయటికి వెళ్తున్నాను. నేను డబ్బులు కూడా పెట్టుకుని కాళీప్రసాద్ కోసం త్వరలోనే వస్తాను. అదేంటి, నువ్వు ఆమిర్కోట్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఉన్న పలంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి బల్లి? నేను నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవడం లేదు రాజాబాజా. మా నానమ్మకు ఆరోగ్యం బాగవగానే మళ్ళీ మేము ముగ్గురం డబ్బులు సంపాదించి త్వరలోనే తిరిగి వచ్చేస్తాం. త్వరలో నేను తిరిగి రాగానే నేను అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చేస్తాను. నాకు నా డబ్బులు తిరిగి ఇవ్వనవసరం లేదు. నాకు నా రేడియో కూడా అక్కర్లేదు. నాకు కేవలం నువ్వే కావాలి. ప్రామిస్ చేసి చెప్తున్నాను రా, నేను ఎప్పుడు ఏడ్పించను, ఎప్పుడు విసిగించను, ఎప్పుడు కోపడ్ను కూడా. ఇంకెప్పుడు నేను బలిమోహం అని కూడా పిలవను. ప్లీజ్ రాణి, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రాజాబాజా, నేను ఇక్కడ లేకపోయినా నీతో కాళీప్రసాద్ ఉంటాడు కదా. తను రోజు ఉదయాన్నే నీ మొహమంతా నాకి నిద్ర లేపుతాడు. అప్పుడు ఎంత బాగుంటుందంటే నేను అసలు నీకు గుర్తే రాను. ఇంకా నేను వెళ్ళడానికి కొన్ని రోజులే ఉంది. అప్పటి వరకు మనం రోజు ఆడుకోవచ్చు. ప్రామిస్? ప్రామిస్. ఇక నేను వెళ్ళొస్తాను. పోన్లే, ఈ రాజు రాణిల కథ మొదలవ్వక ముందే ముగిసిపోయింది. లేదు రాకుమారి గారు, ప్రేమవద అన్న పేరు గల వాళ్ళెవరూ మా ఈ నారీ నికేతనంలో పనిచేయటం లేదు. బల్లి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను జీవన్ని ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు తను కిందకి వంగాడు. అప్పుడు ప్యాంట్. జీవన్ని ప్రశ్నలు అడగమని నీకెవరు చెప్పారు? తనే చెప్పాడు. తను చెప్పగానే నువ్వు చేసేస్తావా? ఎందుకు? ఎందుకంటే నేను తనతో స్నేహం చేయబోతున్నాను. బల్లి, నీకు తెలుసు కదా ఈ తిండిపోతు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టాడో. అయినా కూడా నువ్వు తనతో స్నేహం చేయడానికి వచ్చావా? ఎందుకు? మాకు మాట ఇవ్వు, నువ్వు పని చేయబోతున్నావు కదా. రాజాకి చెప్పకూడదు ఈ పని మేమే చేయించామని. అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారు, అవకాశవాదులు. ముందు నాతో స్నేహం చేశావు, అవసరం తీరిపోగానే ఈ తిండిపోతు వెంటపడ్డావు. రాజాని మచ్చిక చేసుకోవడానికి 7 ఏళ్లు పట్టిందే చిట్టెలుక. ఏమనుకుంటున్నావు? నువ్వు మా 7 ఏళ్ల కష్టాన్ని నాశనం చేద్దావనా? కొన్నేళ్ల క్రితం గాయత్రి కూడా మమ్మల్ని నాశనం చేయాలని చూసింది.
కానీ ఈ చిన్న గాయత్రికి మేము అవకాశం ఇవ్వం. నీ స్నేహాన్ని మేము మొగ్గలోనే తుంచేశాం. ఆగు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నేను అవకాశవాదిని అంటే అర్థం? అవకాశవాది అంటే తన పని గడుపుకునేది అని అర్థం. నీది మొత్తం స్వార్థం. నిన్నటి వరకు ఈ తిండిపోతూ గాడిదలా, బుద్ధి లేని వాళ్ళ, చెడ్డవాళ్ళ కనిపించేవాడు. కానీ ఈరోజు హఠాత్తుగా స్నేహితుడైపోయాడా? నిన్నటిదాకా నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ని, కానీ ఈరోజు నా శత్రువు నీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడా? జీవన్ని శత్రువు కాదు, తమ్ముడు కదా. వీడు తమ్ముడు కాదు, తొక్కుళ్ళట్టు. ఇక నువ్వు? నేను నీతో నిజమైన స్నేహం చేశాను. నీకు సహాయం కావాల్సినప్పుడు నేనే చేశాను. నీకు డబ్బులు అవసరమైనప్పుడు నేనే ఇచ్చాను. రాజా బాజా నేను రాణిని, ఆటబొమ్మని కాను. డబ్బులు ఇస్తే నీ సొంతం అవ్వడానికి. నువ్వు నన్ను కళ్ళు మూసుకోమనగానే మూసుకున్నాను, మళ్ళీ నువ్వు కళ్ళు తెరువు అనగానే తెరిచాను. అంటే దాని అర్థం ఒక్కటే, నువ్వు కేవలం నాకు మాత్రమే స్నేహితురాలివి. ఈ తిండిపోతో స్నేహం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? తను చెడ్డవాడైతే కావచ్చు, కానీ మంచివాడుగా మారచ్చు కదా. అయినా ప్రతిదీ నేను నిన్ను అడిగే ఎందుకు చేయాలి? నువ్వు నాకు సాయం చేసినంత మాత్రాన నేను నీకు ఏంటబ్బా అది? ఏంటది? నౌకరునా? నౌకర్ని కాదు. జీవన్ సరిగ్గా చెప్పాడు, నువ్వు కాదు. ఎలా ఉన్న ప్రేమ ఎలా అయిపోయిందో. అయ్యో రామ రామ. అందుకే అంటారు, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ గొడవలట, ఎక్కడ గొడవలుంటే అక్కడ దూరాలు. ఈ దూరాన్ని మేమెన్నటికీ తగ్గనివ్వం, ఎప్పటికీ. పెద్దరాని అమ్మ, ఇంకా ఈ నాటకం ఎన్ని రోజులు ఆడమంటారు? ఇంకా మేము మా చిట్టెలుకొని భరించలేం పెద్దరాని అమ్మ. అయినా తను మమ్మల్ని ముక్కులో వేలు కూడా పెట్టుకునివ్వట్లేదు. చాలు, ఇక మేము తనతో స్నేహం చేయలేం. ఎవరక్కడ? ఇక ఆపమనండి పెద్దరాని అమ్మ. మాకిన్ని సమోసాలు, కచోరీలు, బర్ఫీ, ఈ లడ్డూలను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మీరు మేము చెప్పినట్టు చేశారంటే రోజు మీకు ఇలాగే విందు భోజనాలు పెట్టిస్తాం. డీల్ డీల్. డీల్. మీరు చెప్పింది కూడా నిజమే. మనం ఆమీర్ కోట ఈడ్చేదక తప్పదు. కానీ ఈసారి లేదు, మనం ముగ్గురం కాదు, వెళ్తే 5గురం కలిసే వెళ్తాం.